పాతికేళ్లకే రక్తపోటు, నడి వయసులోనే గుండెపోటు, ఆపై ఇన్ఫెక్షన్లు, ఇన్ఫ్లమేషన్లు, క్యాన్సర్లు ఇలా రకరకాల జబ్బులు కమ్ముకొస్తున్న తరుణంలో ఆకుపచ్చని ఆహారమే పరమౌషధమని చెబుతున్నారు డాక్టర్లు. ఒంట్లో మెరుగైన జీవక్రియలకు మొక్కల నుంచి లభించే ఆహారాలే మేలని ఇప్పటికే అనేక పరిశోధనల్లో వెల్లడైంది. ఆకుకూరలు, పండ్లు, చిరుధాన్యాలను తరచుగా తీసుకునే వారిలో ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందని, ఆయుష్ కూడా పెరుగుతుందని అధ్యయనాల్లో తేలింది. ఈ నేపథ్యంలో ఆకుపచ్చని కూరగాయలతో ఆరోగ్యం ఎలా పెంపొందించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యం 10 కాలాల పాటు పచ్చగా ఉండాలంటే ఆకుపచ్చని ఆహారమే శ్రేయస్కరం. తరచూ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో పాటు చిరుధాన్యాలు తీసుకునే వారిలో జీవక్రియలు మెరుగవుతాయి. వాటిలో సమృద్ధిగా ఉండే ఆరోగ్యకర సూక్ష్మ అణువులు ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లను, ఇన్ఫ్లమేషన్లను, క్యాన్సర్ల బారిన పడకుండా కాపాడతాయని పరిశోధనల్లో తేలింది. పోషకాహారాన్ని సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలతో కూడినదిగా చెప్పుకోవచ్చు. సూక్ష్మ పోషకాల్లో విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. అదే స్థూల పోషకాల్లో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు ఉంటాయి. మన ఒంట్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు స్థూల, సూక్ష్మ పోషకాలు రెండూ అవసరమే. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాల వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా సూక్ష్మ పోషకాలలో పీచు ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ, ఈ, ఫోలిక్ యాసిడ్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటివి ఉంటాయి. ఖనిజ లవణాలు అన్ని రకాల గింజ ధాన్యాలు, పప్పు దినుసులు, సోయాబీన్, గడ్డి విత్తనాలు, పుచ్చకాయ విత్తనాలు, గుమ్మడి విత్తనాలు, వాల్నట్స్, పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వాల్నట్స్, గుమ్మడి, పుచ్చ, పొద్దుతిరుగుడు విత్తనాల్లో పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ ఏ అనేది యాంటీజెన్, యాంటీబాడీస్ పనిచేయడానికి దోహదం చేస్తుంది. నోరు, జీర్ణాశయం, పేగులు, శ్వాసకోశ వ్యవస్థను, చర్మ కణజాలాన్ని పరిరక్షిస్తుంది. ఇది ఎక్కువగా చిలకడదుంప, క్యారెట్, బీట్రూట్, కీరదోస, మామిడి, బొప్పాయి, ఆప్రికాట్స్, పాలకూర, బచ్చలి కూర వంటి ఆకుకూరల్లో అధికంగా లభిస్తుంది. ఇక విటమిన్ ఈ పోషకం కణాల ఆకృతి చక్కగా ఉండేలా చూస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లుగా కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వృద్ధుల్లో రోగ నిరోధకతను పెంపొందిస్తుంది. ఇది ఎక్కువగా పసుపు, శనగలు, కరివేపాకు, ఎండు కొబ్బరి, పొద్దుతిరుగుడు, అవిసె గింజలు, బాదం, పిస్తాల్లో పుష్కలంగా దొరుకుతుంది. అలాగే విటమిన్ సి అనేది కణాల మరమ్మతుకు, పునరుత్పత్తికి బాగా ఉపయోగపడుతుంది. యాంటీబాడీస్ను ప్రేరేపిస్తుంది. ఇది అన్ని రకాల ఆకుపచ్చని కూరగాయలు, దేశీయ జామ, పచ్చిమామిడి, దానిమ్మ, నిమ్మ, ద్రాక్ష తదితర పుల్లని పండ్లతో పాటు బొప్పాయి, ఎర్ర తోటకూర, స్ట్రాబెర్రీ, క్యాప్సికమ్లలో ఉంటుంది.